మాకు కల్పించాల్సిన అవకాశాలన్నీ కల్పించి ఎన్ని పథకాలు పెట్టుకున్నా మాకు సంతోషమే. మాకు ఇవ్వాల్సిన అవకాశాలు ఏమీ ఇవ్వకుండా మీరు పథకాలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా మీ అక్కలు చెల్లెలు మీ తల్లులమేగా, కాదంటలేదు కదా. గవర్నమెంట్ మంచి పథకాలే పెడుతుంది, మంచి ఆలోచనే, కానీ దానికి తగ్గ వసతులు లేవు. దానికి తగ్గ వసతులు ఏర్పాటు చేసుకొని మీ పథకాలే ఏర్పాటు చేసుకోండి. ఆర్టీసీ అంటే ఒక చిన్న సంస్థ నుండి ఈ రోజుకి గిన్నిస్ బుక్లోకి ఎక్కామంటే మేము ఎంత కష్టపడితే ఈ స్థాయిలోకి వచ్చాము. అలాంటిది మీరు ప్రైవేట్ వాళ్ళకి చెప్పేది ఏంది? ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకపోతే మేము బస్సులు తయారు చేయలేరా? మా కార్మికులు బ్రహ్మాండంగా తయారు చేస్తారు బస్సులని, మా కార్మికులు బ్రహ్మాండంగా తిప్పుతారు. ఎంత కష్టపడితే సంస్థ వస్తుంది. మీరు మాకు ఇవ్వండి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు బస్సులు. అదే బడ్జెట్ని మాకు ఇవ్వండి, ఆర్టీసీ వాళ్ళ ద్వారా మీరు నడపండి. ఈ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి, ఈ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మా సంస్థకి ఇస్తే మేమే కింద పడే పైన పడే ఎట్టా రన్నింగ్ చేసుకొని మీకు కావాల్సిన పేరు ప్రతిపడు స్త్రీశక్తి పెట్టారు. మేము చేయలేక కదా మంచి పేరు తీసుకొచ్చాం. మీకు మంచి పేరు తెచ్చామా లేదా? గవర్నమెంట్కి తెచ్చాం కదా. అట్లాగే మీరు బస్సులు మాకు ఇస్తే మేము కూడా మంచి పేరు అనేది మీకు కల్పిస్తాము. అంతేగాని ఎవడో తీసుకొచ్చి మా సంస్థలో పెట్టి ఎవరో కన్న బిడ్డను తీసుకొచ్చి మా ఉయ్యాల్లో వేసి ఊపడిని నువ్వు పాలు ఇవ్వమ్మ, నువ్వు పెంచమ్మ